నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం జరుగుతుంది గాను శ్రీ దామరాజు రామారావు గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశోద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ దామరాజు రామారావు గారి సతీమణి గారు కీర్తి శేషులు శ్రీమతి దామరాజు లక్ష్మీ వీర రాఘవమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శేషులు శ్రీమతి దామరాజు లక్ష్మీ వీర రాఘవమ్మ గారికి వారి పుట్టినరోజు సందర్భంగా వారి జయంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావ చెందడం కోరుకుంటూ నమస్తు మహాంజలి. అలాగే కీర్తి శేషులు శ్రీమతి దామరాజు లక్ష్మీ వీర రాఘవమ్మ గారి వారి జయంతి సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గపాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషం మెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానుడి దూరమైన మీ మధుర స్మృతులతో సదా బదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ దామరాజు రామారావు గారికి, శ్రీమతి కొవ్వలి నాగలక్ష్మి గారికి, శ్రీ కొవ్వలి రామ్మోహన్ రావు గారికి, శ్రీ దామరాజు రవిశంకర్ గారికి, శ్రీమతి దామరాజు గీతా గారికి, శ్రీమతి సాయి గారికి, శ్రీమతి దేవి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నిటి తరగతి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసలను దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కొవ్వలి నాగలక్ష్మి గారికి, శ్రీమతి దామరాజు గీతా గారికి, అలాగే సాయి గారికి, దేవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులను గెల్లాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మంది అని చెప్పిస్తున్న పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. ఈరోజు శ్రీ దామరాజు రామారావు గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ మర్ద కాజా, అలాగే ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే రైస్, అలాగే ఆలూ కర్రీ, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ.